హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. సమ్మర్ మొదలైందంటే మామిడికాయల సీజన్ స్టార్ట్ అయినట్లే కదా. మామిడికాయల్ని సమ్మర్లో మాత్రమే కాకుండా సంవత్సరం పొడవునా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం పచ్చి మామిడికాయల్ని పౌడర్గా చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా మామిడికాయల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆమ్చూర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. అంతకన్నా ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల ఈ ఛానల్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే అందుతుంది. ఇక ఈ ఆమ్చూర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. మీరు ఎన్ని మామిడికాయలు యూజ్ చేసి ఆమ్చూర్ పౌడర్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కాయల్ని తీసుకోవాలి. మీకు మామిడికాయల పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ఈరోజు కేవలం 4 కాయలు మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి. ఇలా తీసుకున్న పచ్చి మామిడికాయల్ని 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకుని తుడుచుకుని పెట్టుకోవాలి. తర్వాత వీటికి ముచ్చికలు అంటే పైన ఉన్న తొడిమి తీసి చెక్కు మొత్తం పీలర్తో పీల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగా కాయలను రెడీ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయల్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు పీలర్నైనా యూజ్ చేయొచ్చు, లేదంటే చిప్స్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, దాన్నైనా సరే యూజ్ చేసి ఎంత వీలైతే అంత పలచగా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని ముక్కల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ ఎండలో బాగా ఎండపెట్టుకోవాలి. ప్లేట్లోనే ఇలానే ఎండలో పెట్టుకున్నట్లయితే ముక్కలు పై వరకు ఎండి లోపల ఇంకా పచ్చిపచ్చిగా తడితడిగా ఉంటాయి. అలా కాకుండా ఒక పలచటి కాటన్ క్లాత్ని కింద వేసుకుని దాని మీదకి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకుని ఎండలో ఎండపెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అన్ని ముక్కలు కూడా ఈవెన్గా చక్కగా డ్రైగా అయిపోతాయి. ముక్కల్ని ఇలా పలచగా కట్ చేసుకుని ఎండపెట్టుకోవడం వల్ల ఒక్క పూటలోనే ఇవి అన్నీ చక్కగా ఎండుతాయి. ఒకవేళ మీరు మందంగా చేసుకున్నట్లయితే ఇవి ఎండడానికి కొద్దిగా టైం పడుతుంది. 2 to 3 days వరకు కూడా టైం పట్టచ్చు. అందుకని వీలైనంత పలచగా కట్ చేసుకుని ఎండపెట్టుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కల్ని 5 hours ఎండలో పెట్టుకోగానే ఇవన్నీ కూడా చక్కగా డ్రై అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలోకి కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు సరిగా ఎండకపోతే పౌడర్ సరిగ్గా రాదు. ఇవి బాగా ఎండిన తర్వాతే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా పౌడర్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని ఒకసారి జల్లించుకుంటే ఫైన్గా వచ్చేస్తుంది. ఒకవేళ వద్దనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. నేనేమీ జల్లించుకోలేదండి, ఇలానే వదిలేశాను. సో ఇదే ప్రొసీజర్లో మీరు ఎన్ని కాయలు ఉంటే వాటితో మీరు ఆమ్చూర్ పౌడర్ని రెడీ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పొడవునా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆమ్చూర్ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా కాలం నిల్వ ఉంటుంది. మామిడికాయ బదులుగా ఈ ఆమ్చూర్ పౌడర్ని అన్నిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్రేవీస్లో కానీ, పప్పులో కానీ, చాట్లో కానీ, డ్రింక్స్లో కానీ, ఇలా చాలా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఆమ్చూర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అంతేకాకుండా మీరు కూడా ఈ ఆమ్చూర్ పౌడర్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.